ల్యాండ్ అబ్జెక్ట్ క్లియర్ కదా. మొన్న కూడా ఇచ్చింది. రెండోది ఏంటంటే ఇప్పుడు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. దానికి కేజీ బాలకృష్ణన్ అపాయింట్మెంట్ కంటే ముందు కూడా అఫిడవిట్ దాఖలు చేసింది బీజేపీ ప్రభుత్వము. ఏమని ఇచ్చింది? మేము దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇచ్చింది. మరి ఇదే మందకృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్న మందకృష్ణ గారు మరి బీజేపీని ఎందుకు వ్యతిరేకించట్లేదు? మీరు ఎట్లా ఇస్తారని ఎందుకు వ్యతిరేకించట్లేదు? తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా. తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా. తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కదా. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ కదా ఇచ్చింది. అక్కడ కాదు కదా, యూపీఏ సమయంలో కూడా తీర్పిచ్చింది. నేను అనేది జనతా పార్టీ అఫిడవిట్ ఇచ్చిందండి. వినోద్ కుమార్ గారు, నేను ఒక మాట వినండి. గాలి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు యూపీఏ సమయంలో కూడా ఇట్లా తీర్పులు ఇచ్చాయి కదా. అంటే యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఇట్లా చాలా సార్లు తీర్పు ఇచ్చింది దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదని చెప్పి. అప్పుడు కూడా బీజేపీ అఫిడవిట్ అప్పుడు యూపీఏ అధికారులు ఉన్నప్పుడు బీజేపీ ఎట్లా ఇస్తుంది అఫిడవిట్? అధికారంలోని బీజేపీకి వాళ్ళు తలొగ్గి ఇవాళ ఆ చట్టాన్ని తీసుకురాలేకపోయారు. ఆర్డినెన్స్ వేరు, మన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేరు, చట్టం వేరు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాష్ట్రపతికి ఇచ్చే అధికారం ఉంది, కానీ దాన్ని పార్లమెంట్ లో చర్చించాలి. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాష్ట్రపతి ఇచ్చినంత మాత్రాన అది పర్మనెంట్ చట్టం కాదు. పర్మనెంట్ చట్టం ఎప్పుడైతుంది? ఆర్టికల్ 341 లో ఎక్కడ మతపరంగా రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. అలాగే ఆర్టికల్ 360 లో మతపరమైన రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. అలాగే ఆర్టికల్ 14, 15, 16 లో ఎక్కడ మతపరంగా హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్ ఇవ్వాలని లేదు. ఒక ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మాత్రమే ఉంది. అది ఎప్పుడు వచ్చింది ఆర్డరు? రాజ్యాంగం రాసిచ్చినప్పుడు ఆమోదించినప్పుడు రాలే ఆర్డర్. అది ఎప్పుడు వచ్చింది? 1950 ఆగస్టు 10th రోజు వచ్చింది. మరి 76 సంవత్సరాలుగా అదే అట్లా ఎందుకు ఉంది? ఒకవేళ అంబేద్కర్ ఉన్నారు కదా, అంబేద్కర్ ఉన్నారు కదా, అప్పుడు అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించలేదు అంటారు? ఎందుకంటే దళితుల గురించి అంబేద్కర్ గారు ఆ రోజు ఆయనను ఒంటరిని చేశారు. ఒంటరి అంటే ఎక్కడ దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆధారం లేదు. ఆధారం కూడా లేదు. నేను అదే అంటున్నా. ఆధారం అంటే దళిత ఆయన వినండి, నా మాట వినండి. ఆ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ను అంబేద్కర్ వ్యతిరేకించినట్టు ఎక్కడ కూడా ఆధారం లేదు కదా అంటున్నా. నేను అదే అంటున్నా. అంబేద్కర్ గారు వ్యతిరేకించాల్సి ఉండే, రాజీనామా చేయాల్సి ఉండే. అది చేయకపోవడం వల్ల, వ్యతిరేకించకపోవడం వల్ల అది గుదిబండగా మారింది దళితులకు. ఆయన ఎందుకు చేయలేదు అనే నా అభిప్రాయం ఏంటంటే, వారు బౌద్ధ మతంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యి 1935 లోనే డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయిన తర్వాత ఆ క్రమంలో క్రైస్తవ మతం వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు, ఇస్లాం మతం వాళ్ళు ఇన్వైట్ చేసినా పోలేదు. ఆయన బౌద్ధ మతంలోకి ఎందుకు పోయారు అంటే, ఆ మతంలో, ఈ దేశంలో పుట్టిన మతము, ఆ మతంలో దేవుడు లేడు, దయ్యం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ మతంలోకి వెళ్తానని ఆ మతంలోకి వెళ్ళడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతంలో ఉంటే కుల వివక్షత, అంటరానితనం ఉంటది, నేను బానిసగా ఉండదలుచుకోలేదు, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయించుకొని ఆయన బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. ఆయనే స్వయంగా ప్రకటించాడు, లక్షలాది మందితో బౌద్ధ మతంలోకి వెళ్ళాడు. కాబట్టి అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కారణంగానే ఇవాళ ఆయన దాన్ని వ్యతిరేకించలేకపోయాడు. ఎందుకంటే హిందూ మతంలో ఉన్న, అంటే రిజర్వేషన్లు ఉండాలంటే హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్లు, లేకపోతే లేదు అనే ఒక ఆర్డర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఆయన లా మినిస్టర్ గా 51 సెప్టెంబర్ దాకా లా మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు వచ్చిన ఆర్డరే. దాన్ని వ్యతిరేకించాల్సి ఉండే, ఆయన వ్యతిరేకించలేదు. దాన్ని వ్యతిరేకించకపోవడం వల్ల ఆయన ఇవాళ బుద్ధిబండగా మారి ఇవాళ అదేమైంది? ఇప్పుడు మరి కులం మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే ఎందుకు, మతం మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే ఎందుకు మరి ఆ మతంలో ఆ మతాన్ని స్వీకరించడం? అంటరాంతరానికి వ్యతిరేకంగానే కదా క్రైస్తవంలో జాయిన్ అయ్యేది. నేను అదేమంటున్నా, ఇవాళ అక్కడ కూడా మళ్ళీ క్లాసెస్ ఉంటే, అక్కడ కూడా అంటరాంతరం ఉంటే మరి జాయిన్ అయ్యి లాభం ఏంటి అంటున్నా? లాభం 2 పాయింట్స్ లో లాభం జరిగింది. ఏం లాభం జరిగిందంటే, ఒకటి, ఇవాళ పూజారులుగా హిందూ మతంలో బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉంది, కానీ దళితులకు అర్హత ఇచ్చింది క్రైస్తవ మతం. ఇవాళ పాస్టర్లుగా ఇప్పుడు నాకు తెలిసే లేదా, మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. విశ్వ బ్రాహ్మణులు చేస్తున్నారు, కుమ్మరి వాళ్ళు చేస్తున్నారు, పద్మశాలి చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. చిలుకూరు టెంపుల్లో మీరు చూసారు కదా, దళితులే పూజారిగా చేస్తున్నారు. ఆ సిస్టమ్ మారింది. ఓన్లీ బ్రాహ్మణులు చేస్తున్నది అయిపోయింది. నేను మందకృష్ణ స్టేట్మెంట్ కూడా చూశాను. బట్ నాకు తెలిసి ఇప్పుడు 30 to 40% అదర్ క్యాస్ట్ ఉన్నారు.
ఉండొచ్చు. నేనేమంటున్నానంటే 32% ఉండొచ్చు కాక, లేదా 40% అదర్ క్యాస్ట్ ఉన్నారు అంటారు పూజారులుగా. తిరుపతిలో కూడా ఉన్నారు, లేరని అనట్లేదు. కానీ బీసీ కమ్యూనిటీలో ఉన్న సాతాని వైష్ణవ కూడా పూజలు చేస్తారు చెప్తున్నారు. నిన్నగాక మొన్న రామాలయంలో శంషాబాద్ ఏరియాలో రామాలయంలోకి దళితులు పోతే మేము పూజ చేస్తాం, శ్రీరామనవమి జరుపుతామంటే ఎల్లగొట్టారు. మొన్ననే జరిగింది అది, శ్రీరామనవమి రోజు జరిగింది. ఎందుకు జరిగింది అది? దళితులు హిందువులు కాదా? దళితులు హిందువులు కాదా? వాళ్ళు హిందువులు అయితే వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టిండ్రు? వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టారు? నిన్నగా మొన్న మొత్తం మీడియాలో పూజారులు గురించి చెప్తున్నా. నేను పూజారులు కూడా దానికి బాధ్యులు పూజారులు కూడా ఉన్నారు. పూజారులు వేరే కమ్యూనిటీస్ లేరు అంటే చెప్తున్నారు మీరు అన్నదానికి. ఉన్నారు, కొంతమంది ఉండొచ్చు కాక. నేనేమంటానంటే కొంచెం అంటరానితనం ఇక్కడ ఉంది అని చెప్పి క్రిస్టియానిటీ పోవచ్చు, కానీ క్రిస్టియానిటీ పోయిన తర్వాత కూడా మళ్ళా అదే మతం క్లెయిమ్ చేస్తా అంటే, రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తా అంటే భారతదేశంలో కులం అనేది పోదు. ఏ మతంలో పోయినా కులం అనేది పోదు. పోనప్పుడు మతం మారడం వేస్ట్ కదా అంటారు. నేను అంటున్నా ఈ సందర్భంగా, మా మిత్రులు ఇద్దరు అక్కడ ఉన్నారు, నేను బీజేపీకి అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ఇవాళ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నేను ప్రధానమంత్రి అయిన చెప్పి అన్నాడు కదా. ఆయన ఇవాళ ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మేమంతా హిందువులమే, ఆది హిందువులమే. ఈ దేశంలో ఏ క్రైస్తవుడు గానీ ఆది హిందువే, ఏ ముస్లిం గానీ ఆది హిందువే. ఆయన మేమంతా ఆది హిందువులమే. అసలు ఈ దేశంలో వర్ణాన్ని కులాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇవాళ తీసుకొచ్చింది ఎవరు? మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు అడుగుదాం. వంశతిలక్ గారు చేయనారు భారతీయ జనతా పార్టీ. వంశతిలక్ గారిని అడగండి. ఈ దేశంలో వర్ణం కులాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అడగండి.